హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. సౌజన్య చందు అనే యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఎవరైతే ఫస్ట్ సారి మా ఛానల్ని చూస్తున్నారో మా ఛానల్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోస్ చూసి కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియపరచండి. ఈరోజైతే నేను పండు మిరపకాయలు టమాటా వేసి పచ్చడి చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. చాలా టేస్ట్ ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సిన పండు మిరపకాయలు, టమాటాలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, చింతపండు, చిన్నుల్లిపాయలు కొన్ని, తగినంత సాల్టు, ముందుగా అయితే పండు మిరపకాయలు, టమాటా అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలండి. పండుమిరపకాయలను అయితే చిన్న చిన్న ముక్కల్లాగా ఒక్క మిరపకాయని ఒక 3-4 ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. ఎందుకు అంటే మనం నూనెలో వేపుకునేటప్పుడు మిరపకాయలు పేలకుండా ఉంటాయి అన్నమాట. టపా టపామని పేలుతాయి లేకపోతే. అందుకని కొంచెం ఇలా కట్ చేసి వేసుకున్నారనుకోండి, మంచిగా పేలకుండా ఉంటాయి. నేను అందుకని ఇవి కట్ చేస్తున్నానండి. పండుమిరపకాయలు భలేగా ఉన్నాయండి. చూస్తుంటేనే అసలు ఎంత మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి కాయలు అయితే. కట్ చేసేసానండి. ఇప్పుడైతే బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా మెంతులండి, కొంచెం మెంతులు, కొద్దిగా ధనియాలు, కొంచెం జీలకర్ర వేసి వేపించుకోవాలి. ఈ మెంతులు, ధనియాలు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి, లేదంటే మాడిపోతుంది కదా జీలకర్ర. అందుకని కొద్దిగా వేగినాక జీలకర్ర యాడ్ చేసుకోవాలి. దానిలోనే మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదండి, పండు మిరపకాయలు, అవి కూడా వేసుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత మిరపకాయలను వేసుకోవాలి, లేదంటే మళ్ళీ వేగవయ్యి. అందుకని కొంచెం అవన్నీ ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేగినాక మిరపకాయలు వేసుకోవాలి. ఈ పండుమిర్చి కూడా దోరగా ఏగే అంతవరకు వేపుకోవాలండి. మరి హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి.
మిరపకాయలు అయితే వేగిపోయినాయండి. తర్వాత మనం టమాటాలు ఉన్నాయి కదా, టమాటాలు కూడా కట్ చేసి టమాటాలు కూడా మంచిగా నూనెలో మగ్గించుకోవాలి. కొద్దిగా చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసుకుంటే తొందరగా మగ్గిపోతాయండి టమాటాలు. టమాటాలు కూడా బాగా పండిన టమాటాలు అయితే బాగుంటుందండి టేస్ట్. పచ్చి లేకుండా మంచిగా పండిన టమాటాలే తీసుకోవాలి. ఈ పచ్చడి దోశల్లోకైనా, ఇడ్లీకైనా, అన్నంలోకైనా ఎలా తిన్నా బాగుంటుందండి. అన్నంలో అయితే కొంచెం వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి పచ్చడి వేసుకొని. అసలు ఎంత కమ్మగా ఉంటుందో, చాలా టేస్ట్ ఉంటుందండి పండుమిరపకాయ టమాటా పచ్చడి. అయిపోయాయి ఇవన్నీ కట్ చేయటము. ఇవి కూడా నూనె వేసి మగ్గించుకోవాలండి నూనెలో. ఈ మిరపకాయలు ఉన్నాయి కదండి, వేయించి పెట్టాను, అవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకొని అదే బాండీలో టమాటా కూడా వేసి వేపించుకోవాలి. అదే బాండీలో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని టమాటాలు మగ్గించాలి. ఏదైనా మూత పెట్టి మగ్గించుకుంటే తొందరగా మగ్గుతాయండి. మూత ఏదైనా పెట్టాలి. ఒకసారి అన్నీ కలుపుకొని మూత పెడుతున్నాను. మధ్య మధ్యలో ముక్కలన్నీ కూడా వేగేటట్లుగా మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలండి. అప్పుడప్పుడు దగ్గరకు అయ్యేదాకా కూడా మగ్గించుకోవాలి. చూసారుగా, ఇవన్నీ దగ్గరకు అవుతున్నాయి, మగ్గిపోతున్నాయి. దీంట్లోనే కొద్దిగా చింతపండు, కొద్దిగా సాల్ట్ వేసేసేయచ్చండి.
ఎప్పుడైతే టమాటాలు మగ్గిపోయినాయో అప్పుడు కొద్దిగా పచ్చడికి సరిపోను చింతపండుని ఉప్పుని వేసేసుకోవాలి.